ఆహాహాహా! మంచి బన్ను అది కాస్త నెయ్యిలో వేయించుకొని, ఆ చింతపండు తొక్కులో పెట్టుకొని తింటే ఉంటుంది. హలో! నమస్తే. సో, నేను చింతపండు తొక్కు చేర్పిస్తాను. తొక్కు అంటే తొక్కులానే ఉంటది. మస్తుంటది. చింతపండు తొక్కుకు గావాల్సినది చింతపండు మనకు గావాలి. దాంట్లో వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొద్ది కారం, ఉప్పేసుకొని ఇట్లా రుద్దుకోవాలి మంచిగా. కొంచెం కొంచెం నీళ్ళేసుకొని రుద్దుకోవాలి. పచ్చుల్లిగడ్డలు మీద నుంచి వేసుకొని, కొన్ని ఉల్లిగడ్డలు పక్కకు తీసి పెట్టుకోండి. ఇట్లనే కలుపుకొని మంచిగా తాలింపు వేసుకోవాలి. అసలు దీన్ని తాలింపు వేయకుండానే తింటారు కానీ తాలింపు వేసే మస్తు ఉంటుంది. దీన్ని జొన్న రొట్టెలో పెట్టుకొని తినండి. అబ్బాబాబాబాబాబా ఏం టేస్ట్ తెలుసా. అది నూనె ఎక్కువైంది అనుకోకరి మొత్తం కలపంగానే లోపలికి ఇనుకుతుంది. పైనుంచి కొన్ని ఉల్లిగడ్డలు పెట్టుకున్నాం కదా, అవి కూడా పైనుంచి వేసుకొని కలుపుకొని ఎన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటే అంత మస్తు ఉంటాయి. ట్రై చేయండి.